పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట ఏ పలికిన భవరమగునట పలికిద వేరుండుగాద పలుకగనేలా రామా మహాభారతం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కృష్ణుడి లీలకి వచ్చాం స్లోగా. కోపము తోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోడ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనోచుచున్ పాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమయ్యేడి తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ, నీ లీలలు చెప్పుకోలేనివి కదయ్యా. అడిగినది ఇవ్వలేదని నీవు అలక చెంది పెరుగు కుండను పగలగొట్టినప్పుడు తెచ్చిపెట్టుకున్న కోపంతో గోపవనిత అయిన మీ అమ్మ నిన్నొక త్రాటితో కట్టేసినప్పుడు నీవు కళ్ళు చిక్లించుకొని కాటుక నిండిన కన్నీళ్లు ధారలై జలపారుతున్న మోమును చేత్తో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు నిట్టూరుస్తూ చిన్న పిల్లాడ్లా నటించావు. చూడు ఓ కృపాపరా, ఆ దృశ్యం తలుచుకుంటున్నప్పుడల్లా నా మనసుకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందయ్యా అంటూ కృష్ణుడి లీలలను గుర్తు చేసుకుంటూ వర్ణించిన పద్యం ఇది. వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విదులు. దీని భావం, వేదాలనే కల్పవృక్షం నుంచి జారిపడిన పురాణ ఫలమే ఈ భాగవతం. ఇది ఎంతో మధురమైనది. పైగా సుఖమహర్షి నుంచి వెలువడడం వల్ల ఆయన చిలక ముఖంలోని అమృతాన్ని అద్దుకొని మరింత మాధుర్యాన్ని సంతరించుకుంది. చక్కటి రుచుల్ని ఆస్వాదించే వారంతా ముందుకు రండి, అందుబాటులో ఉన్న ఈ మధుర ఫలాన్ని అందుకోండి, హాయిగా ఆస్వాదించండి అంటూ పోతన గారు మంచి అభిరుచి కలిగిన వారిని ఆహ్వానిస్తూ చెప్పిన పద్యం ఇది. అది కృష్ణుణ్ణి వేడుకుంటున్న సందర్భంలో ద్రౌపది చెప్పిన పద్యం ఇది. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింపగ నా వల్లభుల్రారే వేళ ఉపేక్ష సేయదగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణాయంచు సభలు నీనాంగయై కుయిడన్ కారుణ్యంబుల భూరి వస్త్ర కలితంగచేయడే ద్రౌపది. అంటే ద్రౌపది వేడుకుంటుందన్నమాట, ఇంతమంది ఉన్నారు ఈ సభలో, కృష్ణుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవ్వరూ కాపాడలేరా నన్ను అని బాధతో ఆవిడ వేడుకుంటుందన్నమాట కృష్ణుడిని. మందారమకరింద మాధుర్యమున తేలు మధుపంబుగోగునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలతూగు రాయంచనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే పుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునే ఈ పద్యం ప్రహ్లాద్ చరిత్రలో అది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తాడు. అంటే వివిధ రకాలుగా ఏవైతే అలవాటు పడ్డాయో, అంటే మందార మకరందాలు సేవించే పూతోటల్లో ఉండే తుమ్మెద వేరే చోటకు వెళ్తుందా అది ఇది అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించమని సలహా ఇస్తాడు.